వైసీపీ పరిస్థితి ఎలా మారిందంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా మారింది. పార్టీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బెంగళూరు ప్యాలెస్కే పరిమితమయ్యాడు. ఏదైనా కీలకంగా ఉండి ఎవరినైనా పరామర్శ పేరుతోనో లేదా ప్రభుత్వం విమర్శించడానికి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటేనో తప్ప వాస్తవానికైతే ఇక్కడ రావట్లేదు. మొత్తం బెంగళూరు నుంచే నడుపుతున్నాడు. అసలు ఆయన ఆంధ్రాలో నాయకుడా లేదా అక్కడ నాయకుడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సరే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు నాయకుడే సక్రమంగా లేకపోతే ఇతరులు మాత్రం పార్టీలో ఎందుకు నిలబడతారు? పార్టీ దారుణ పరాజయానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి మనం గతం నుంచి చెప్తున్నాం. ఎందుకంటే 151 వచ్చినప్పుడు క్రెడిట్ అంతా నాదే అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందరి కృషితో నేను గెలిచానని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చెప్పలా. నేను నా ఆలోచనలు, నా సిద్ధాంతాలు, నా మాట తీరు నన్ను గెలిపించాయి. ప్రజలు నన్ను గెలిపించారు. అక్కడ మీ స్థానంలో ఎవరు నిలబడినా గెలిచేస్తాడు, నన్ను చూసి ప్రజలు ఓట్లేశారు అని జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పాడు. సరే, అప్పుడు 151 సీట్లు క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికే ఇచ్చేద్దాం. మరి ఇప్పుడు 11 సీట్ల క్రెడిట్ నువ్వు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి కదా. 151 వస్తే నీ గొప్పతనమో, 11 వస్తే వాళ్ళ చేతకాంతనం ఎలా అవుద్ది? అది కూడా నీ చేతకాంతనమే అవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నిర్లక్ష్య ధోరణి పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా బయటికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసు బయటికి క్యూ కట్టారు. వాసిరెడ్డి పద్మ బయటికి వెళ్ళిపోయింది. నిన్న ఉదయం అవంతి శ్రీనివాసు పార్టీకి రాజీనామా చేశారు. పదవులకు కూడా రాజీనామా చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నానికి గ్రంథి శ్రీనివాసు, గతంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గెలిచినటువంటి గ్రంథి శ్రీనివాసు కూడా తన ఇన్ఛార్జి పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నిన్న రాజీనామా చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం వెళ్ళారు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులు లాంటి వారే. బాలినేని శ్రీనివాస్కి అయితే రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందే ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నాడు, కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడో ఏమో కానీ చివరి సెకండ్లో ఆ పార్టీలో నిలబడ్డాడు. బట్ పార్టీ ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల విసుగు చెందినటువంటి ఈ నేతలు భవిష్యత్తులో వైసీపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా మంచి రోజులు వచ్చే అవకాశమే కనపడటం లేదు. ఎందుకంటే అధినేత చేతగానితనం, అలాగే కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో దూసుకు వెళ్ళటం. సో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ గెలిచే అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తెలుసుకున్న నేతలు ఒక్కొక్కరిగా బయటికి క్యూ కడుతున్నారు. చాలామంది బయటికి వెళ్ళిన సందర్భాల్లో చెప్పిన మాట ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు, ఏ రోజు మాకు విలువ ఇవ్వలేదు. సరే, అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారంటే, సరే పవర్ చేతిలో ఉన్నప్పుడు లేదా వీళ్ళకి పదవులు ఉన్నప్పుడు అవమానాలైనా పంటి బీగుని భరిస్తారు తప్ప అంత గొప్పని బయటికి రాలేరు. బట్ ఎప్పుడైతే పవర్ పోతుందో అప్పుడు వీళ్ళు పడ్డే అవమానాలకు సమాధానం చెప్పి బయటకు వచ్చే రోజు వస్తుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే. అవంతి శ్రీనివాస్ వాస్తవానికి 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు, మంత్రిగా చేశాడు. తర్వాత వెంటనే వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు 2019 ఎన్నికలకు ముందు. తర్వాత అక్కడ గెలిచాడు, మంత్రిగా చేశాడు, ఇప్పుడు రాజీనామా చేశాడు. సరే, జనసేన కానీ కొంతమంది అంటున్నారు, టీడీపీ కానీ కొంతమంది అంటున్నారు, అది వేరే విషయం, పక్కన పెడదాం. సో అలాగే ఇప్పుడు గ్రంథి శ్రీనివాసు మొన్న పవన్ కళ్యాణ్ మీద గెలిచినప్పటికీ కూడా గ్రంథి శ్రీనివాస్కి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు. గత 5 ఏళ్లలో కూడా గ్రంథి శ్రీనివాస్కి ఎటువంటి గుర్తింపు కూడా దక్కల. వాస్తవానికి ఆయనకి మినిస్ట్రీ పదవి వస్తుందని చెప్పి చాలామంది భావించారు, కానీ ఆయనకి కనీస గుర్తింపు కూడా దక్కకపోవడంతో 5 ఏళ్ల పాటు తీవ్ర అసంతృప్తితోనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే పదవిని వదిలేసి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అలాగే ఓపిక బట్టి ఉన్నాడు. కానీ పార్టీ ఓడిపోయిన తరువాత పరిణామాలు కూడా గ్రంథి శ్రీనివాస్కు రుచించలేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు కానివ్వండి, పార్టీని నిర్వహిస్తున్న తీరు కానివ్వండి గ్రంథి శ్రీనివాస్కి నచ్చలేదు. దాంతో ఆయన కూడా ఇక ఈ పార్టీలో నేను ఆత్మాభిమానం చంపుకుని ఉండలేను, 5 ఏళ్ల పాటు అవమానాలు పడ్డాం, ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి నేను చిన్నచూపే అయ్యాను తప్ప పార్టీ ఎప్పుడు నన్ను దృష్టిలో పెట్టుకోలేదని ఆయన అయితే నిన్న అక్కడ ఇన్ఛార్జి పదవికి, భీమవరం ఇన్ఛార్జి పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి అయితే రాజీనామా చేశారు. ఇది ఎక్కడితో ఆగుతుందంటే లేదు, మరికొంతమంది రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆళ్ల నాని, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏలూరుకు చెందినటువంటి ఆళ్ల నాని వైసీపీ సభ్యత్వానికి రాజీనామా, ఇన్ఛార్జి పదవికి వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆళ్ల నాని అంటే వైసీపీ ఫ్యామిలీకి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ
ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్నటువంటి ఫ్యామిలీ. అందుకని ఆళ్ళనాని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు, మొన్న వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా ఏం విమర్శలు చేయలేదు అనుకోండి, బట్ అంత విధేయంగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు బయటకు వస్తున్నారు అంటే ఆ పార్టీలో ఇక ఆత్మాభిమానం చంపుకుని ఉండలేని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే చివరికి వైసీపీ పార్టీకి వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థులు దొరకడం కష్టమైపోద్ది. ఒక చోటామోటాగా ప్రజలకు తెలిసిన మోగాలు అభ్యర్థిగా నిలబెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వద్దు. ఎందుకంటే వీళ్ళు ఈ స్థాయిలో అతను ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కానివ్వండి, లేదా గ్రంథి కానివ్వండి, లేదా బాలినేని కానివ్వండి, వీళ్ళేమి చిన్న చిన్న నేతలు కాదు. ఆయా ప్రాంతాలను ప్రభావితం చేయగలిగినటువంటి నేతలు, స్వతహాగా వాళ్ళకంటూ కొంత ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతలు, రాజకీయాల్లో కొద్ది గొప్ప అనుభవం ఉన్నటువంటి నేతలే. సో వాళ్ళే ఇలా ఉన్నారు. ఒకానొక దశలో బొత్స సత్యనారాయణ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దాన్ని బొత్స కూడా ఖండించలేదు అనుకోండి. సరే, తర్వాత ఏదో ఎమ్మెల్సీ ఇంకా రకరకాలుగా ఆయన మొత్తానికి ఎలాగో లొంగ తీసుకుని పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా అయితే ఆపుకోవడం జరిగింది. సో ఈ వరుస పరిణామాలు అనేవి వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఓటమి తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోకపోవటం, పార్టీ దారుణ పరాజయానికి కారణాలు ఏంటనేది అన్వేషించకపోవటం, తాను చేసిన తప్పులను బాధ్యతగా తీసుకుని అంగీకరించకపోవటం. మీరు జగన్మోహన్ రెడ్డి నైజం గురించి ఒక చిన్న ఉదాహరణ. ఏ పార్టీ అయినా సరే గెలిచిన తర్వాత, అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఫలితాల తర్వాత ఒకవేళ ఆ పార్టీ ఓడిపోయింది అనుకోండి, ఒక మాట చెప్తాడు. ఏమని? మేము ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాం, ఖచ్చితంగా మా తప్పులను సమీక్షించుకుంటాం, మళ్ళీ బలంగా పోరాడతామని చెప్పి ఒక మాట చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పలా. మొన్న ఈ ఫలితాలు వెలువడిన రోజు, జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయిన రోజు, జగన్మోహన్ రెడ్డి ప్రజల నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నామని చెప్పలా. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు? నేను అమ్మఒడి ఇచ్చానేమైపోయిందో, రైతు భరోసా ఇచ్చానేమైపోయిందో, లేకపోతే ఆసరా ఇచ్చానేమైపోయిందో, వీళ్ళందరూ లబ్ధిదారులందరూ ఎందుకు ఓటేయలేదో అన్నాడు తప్ప ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తున్నామని చెప్పాల. అంటే చివరికి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్గా నేను పథకాలు ఇచ్చాను, మీరు తిని నాకు ఓటేయలా. మళ్ళీ ఓడిపోయిన తరువాత కూడా ప్రజల మీదే విమర్శలు. వాస్తవానికి ఉందాగా ఆ రోజు ఒప్పుకోవాలా, నేను ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాం, ఖచ్చితంగా సమీక్షించుకుంటాం, మా తప్పుల్ని బలంగా పోరాడతామని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. చెప్పలేదు. పైగా ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, లేకపోతే కోర్టులు ఇవ్వాలని చెప్పి నీచంగా దిగజారటం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా డ్రామా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా డ్రామా. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ఎవరని తెలుసు, కోర్టుల్లో అది సాధ్యపడదని తెలుసు. ఈ వంకతో తప్పించుకోవచ్చు. ఎందుకని? అసెంబ్లీకి వెళ్తే గతంలో 151 మందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పళ్ళు గిలించి చంద్రబాబు నాయుడిని, లేకపోతే లోకేష్ని, లేకపోతే అసలు సభలోనే లేని పవన్ కళ్యాణ్ని దారుణంగా విమర్శించారు. ఇప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి 164 మంది కడిగేస్తారోనని జగన్మోహన్ రెడ్డికి భయం. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు తన పూర్తి పేరు మర్చిపోయాడు. ఆ భయానికి సభలో 164 మంది కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డికి బలం లేదు, వెళ్ళి తన పేరు చెప్పలేని పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు కాదు, పిరికివాడు. ఇటు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాడు. ఆ రోజు కూడా ఏంటి, ఈ ఒక్కసారికి అసెంబ్లీలోకి అసెంబ్లీ లోన గేట్ వరకు కూడా కాన్వాయ్ వెళ్ళనివ్వాలని అడుక్కోవటం, మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించాలని అడుక్కోవటం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎక్కడో రావాలి వెనకమాల, కానీ ముందు చేయించమని అడిగితే అప్పుడు చంద్రబాబు గారు హుందాగా కాన్వాయ్ నెలనిచ్చారు, ప్రమాణ స్వీకారం ముందు చేయడానికి అంగీకరించారు. ఎంత సిగ్గుచేటంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఉండలా. ఇంకో 10 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు నీకు, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకైనా నువ్వు సభలో కూర్చోవాలి కదా. ఇలా ప్రమాణ స్వీకారం చేశాడు, అలా వెళ్ళిపోయాడు. మరి ఇది ఎంత దారుణమైన ఇది అంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. దాని నుంచి తప్పించుకోవడానికి డైరెక్ట్గా నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రజలు కాండ్రించి వస్తారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని చెప్పి డ్రామా. అరే నువ్వే గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పీకేస్తానన్నావు, ఒక 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ లాగేసావు విశ్వ ప్రయత్నం చేసి, ఇంకో 3-4 లాగుదామని చూస్తే వాళ్ళు రాలేదు. నువ్వు విశ్వ ప్రయత్నం చేసి నువ్వు అన్నావు కదా ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని, మరి నువ్వెలా అడుగుతున్నావు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇమ్మని? అందుకనే పార్టీలో నేతలు ఎవరు కూడా ఎందుకు నిలబట్టలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఎంతకాలం నమ్మిన వ్యక్తులు ఎందుకు బయటికి వెళ్తున్నారు అంటే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు, ఏ రోజు కూడా నాయకుల్ని సంప్రదించడు. మీకు సీట్లు మార్చినప్పుడు గతంలో 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్చినప్పుడు తీవ్ర అసంతృప్తి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నిందలన్నీ మా మీద వేసి మా సీట్లు మారుస్తున్నాడు, కానీ అసలు తప్పు జగన్మోహన్ రెడ్డిది కదా, ఏ రోజైనా మమ్మల్ని పిలిచాడా, మాట్లాడా, మా సమస్యలు ఏంటో అడిగాడా, మేము చెప్పిన సమస్యలు తీర్చాడా, ఈరోజు నిందలు మా మీద వేస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి బహిరంగంగానే విమర్శించారు.
అది వాస్తవం కూడా. ఏదేమైనా మొత్తానికి ఇటు అవంతి శ్రీనివాసు అలాగే ఇటు గ్రంథి శ్రీనివాసు ఇద్దరు శ్రీనివాసులు వైసీపీ పార్టీని వీడటం అనేది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఒక రకంగా కోలుకోలేని తప్ప ఇది ఎక్కడితో ఆగుతుందా అంటే లేదు. మరికొంతమంది నేతలు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.